దాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేసుకుని మన గృహాలకు వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వరకు చదువుకుందామా? 23 నుండి 27 వరకు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టేది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. మీ మాటలు నేర్చుకోవడానికి మీ పాదముల యొద్ద కూర్చున్నాం. అయ్యా, నీవే మా బోధకుడవు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. నిలబడిన నేను బలహీనుడను, బలపరచండి. ఇదిగో ప్రభువా, నీ మాటలు ప్రకటించే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని కాదు, కానీ ఆ మాటలు నీవే పలికించే దేవుడవై ఉన్నామని విశ్వాస నిరీక్షణలతో నీ సన్నిధిలో నిలుచున్నాం. నీవే మాతో మాట్లాడి మా హృదయాలకు, మా ఆత్మలకు కావలసిన మాటలు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న ఈ భాగములో గత ఆదివారం విశ్వాస వీరులలో ఉన్న ఒక అవిశ్వాసిని గురించి మనం ధ్యానం చేశాం. విశ్వాస వీరుల జాబితాలో పరిశుద్ధాత్మ దేవుడు కయ్యూను పేరు ప్రస్తావించబడడానికి కారణమేంటో చూసాం. కయ్యూని వంటి స్వభావం కలిగిన వారము మనం ఏమైనా ఉన్నామేమో అని పరీక్షించుకోవడానికి దేవుడు ఉంచాడు అని మనం చూసాం. అలాగే దైవ గ్రంథమైన బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రత్యక్షంగానే ఎవరి లోపాలు కూడా దాచిపెట్టలేదు పరిశుద్ధాత్మ దేవుడు. అవి ప్రస్తావించబడ్డాయి బైబిల్లో. వీటిని అనేక మంది మతోన్మాదులు నేటి దినాన ఈ టీవీ డిబేట్లో చూస్తూ ఉంటాం అక్కడక్కడ. ఈ మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారని. పరిశుద్ధాత్మ దేవుడు ఏది దాచిపెట్టలేదు. మంచివారిని, పరిశుద్ధులను పరిశుద్ధులుగా చూపించాడు, పాపాత్ములను పాపాత్ములుగానే చూపించాడు. ఎందుకు అంటే అవి మనకు బుద్ధి కలగడానికి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. బుద్ధి కలగాలి అంటే నెగిటివ్ షేడ్ ఉన్న వాళ్ళ గురించి ధ్యానం చేయాలి, పాజిటివ్ షేడ్ ఉన్న వాళ్ళ గురించి ధ్యానం చేయాలి. మంచి వాళ్ళను, భక్తులను, పరిశుద్ధులను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం కూడా అలాగూ జీవించాలి అనే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఏమంటారు, ఒక ఆలోచన మనలో ఉద్భవించాలి. ఇన్స్పైర్ అవ్వాలి మనం వారిని బట్టి.
అదిగో ఎంతోమంది భక్తులు ఉన్నారు, పరిశుద్ధంగా జీవించిన వారు ఉన్నారు, పాపమునకు దూరంగా జీవించిన వారు ఉన్నారు. వారి జీవితాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారిలాగా మనం కూడా జీవించాలి అనే ఒక వారి ప్రభావం, వారి యొక్క జీవితం యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు వారిలాగా మనం జీవించాలి అనే ఒక నిశ్చయతకు, ఆలోచనకు మనం రాగలం. అలాగే భ్రష్టుల సంగతి కూడా రాయించాడు. దేవునికి విరోధంగా జీవించిన వారు, దుర్మార్గమైన పాపాలు చేసిన వారు, అహంకారంగా జీవించిన వారు, గర్విష్ఠులైన వారు, ఎందరో చరిత్రలు కూడా దేవుడు దాచిపెట్టలేదు, స్పష్టంగా ప్రస్తావించాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు అంటే వారి జీవితాలు మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు వారిలాగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగూ కూడా మనం నీతి మార్గంలో నడవడానికి కదండి. ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఘోరమైన పాపం చేశాడు. ఘోరమైన పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిని కదండి, ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు లేవు అంతా ఈ ఫోన్పేలు, ఏటీఎం కార్డులు వచ్చిన తర్వాత ఇబ్బంది అయిపోయింది జేబు దొంగలకి. ఇదివరకు బస్ స్టాండ్లో జేబు దొంగలు ఉండేవాళ్ళు, గుర్తుందా కదండి. జేబులో మనకు తెలియకుండానే జేబులో డబ్బులు కొట్టేస్తారు, పర్సు కొట్టేస్తారు, డబ్బులు పోతాయి. కాబట్టి అట్లా ఎవడన్నా ఒకడు బస్ స్టాండ్లో దొరికాడు అనుకోండి, జేబు కొట్టేస్తా, ఎలాగుంటుందో వాడి పరిస్థితి చెప్పండి. వాడిని మామూలుగా కొట్టరు కదండి. ప్రతి ఒక్కడు అసలు విషయం తెలియనోడు కూడా వచ్చి ఒక దెబ్బ వేసిపోతుంటాడు కదా. వాడిని పక్కకి పిలిచి ఎందుకు కొట్టేవరా అంటే, ఏమో తెలియదు, అందరూ కొడుతున్నా నేను కొట్టాను అంటాడు. వీడికి విషయం కూడా తెలియదు, అసలు ఈ డబ్బులు పోయి ఉండవు కదండి. అసలు డబ్బులు పోగొట్టుకున్నవాడు ఎవడు ఉండడాడా. కాబట్టి అందరూ కొడుతుంటే తల ఒక దెబ్బ వేస్తారు వచ్చి. అప్పుడు యువతల పక్క చూసేవాడు ఇంకొక దొంగ ఉన్నాడు అనుకోండి, జేబు దొంగ, వాడేమనుకుంటాడు చెప్పండి, నేను దొరికితే నా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అని ఆ రోజు నుంచి వాడు మానుకోవచ్చు. అలాగూ చెడ్డవారిని గురించి ప్రస్తావించింది బైబిల్. అలాగే ఎందరో భక్తులను గురించి ప్రస్తావించింది, భ్రష్టులను గురించి కూడా ప్రస్తావించింది. దాన్ని వారు మతోన్మాదులు అనేక రకాలుగా దాన్ని వక్రీకరించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఏది కూడా స్పష్టంగానే రాశాడు దేవుడు. వారు చేసిన పాపం ఎత్తి చూపించాడు, వారు చేసిన అక్రమం స్పష్టంగా ప్రస్తావించాడు. ఎక్కడ కూడా దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే అవి మనకు ప్రయోజనకరంగా ఉండడానికి. చెడ్డవారైతే అలాగూ మనం జీవించకుండా ఉండాలని, మంచివారైతే అలాగూ మనం జీవించాలనే ఒక ప్రేరేపణ మనలో కలగాలి అనేది దేవుని ఉద్దేశం. మనము ఈ దినాన అదే విశ్వాస వీరుల్లో ఒక వ్యక్తిని మనం చదువుకున్నాం, మోషేని గురించి చదువుకుంటున్నాం. మోషే అనంగల్లే ఆయన పేరు ప్రక్కన ఒక క్యాప్షన్ పెట్టవచ్చు. మోషే అనంగల్లే కదండి, ఎవరతను? నాయకుడు, ఈజ్ అ లీడర్ కదండి. మోషే అంటే నాయకుడు, లీడర్. నాయకునికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఇదివరకు నేను ఒకసారి చెప్పాను, ఎలక్షన్లు వచ్చాయనుకోండి, ఎలక్షన్లు వస్తే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ఆ స్థానిక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల ఫోటో పెద్దది ఫ్లెక్సీ వేసి కింద ఏం రాస్తారు? లీడర్ అని రాస్తారు. లీడర్ అనే మాటకు, నాయకుడు అనే మాటకు కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఉంటేనే వారు నాయకులు అనబడతారు. లీడర్, నాయకుడు అనగానే అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే, హూ నోస్ ద వే. ఇదివరకు ఒకసారి చెప్పాను నేను, హూ నోస్ ద వే, హూ షోస్ ద వే, హూ గోస్ ద వే. దారి తెలిసిన వాడై ఉండాలి నాయకుడు, దారి చూపించేవాడై ఉండాలి, ఆ దారిలో తను కూడా నడిచేవాడై ఉండాలి. వాళ్ళకు ముందుగా నడవాలి. నాయకుడు అనేవాడు నేను వెనకుంటాను మీరు ముందు నడవండి అనేవాడు ఎప్పుడు నాయకుడు కాలేడు. కాబట్టి దారి తెలిసిన వాడై ఉండాలి, దారి చూపించగలిగిన వాడై ఉండాలి. ఆ తర్వాత ఆ దారిలో ప్రజలతో పాటు తాను కూడా నడవగలిగిన వాడై ఉండాలి కదండి. మీరు లారీల్లో జెండాలు పట్టుకొని వెళ్ళండి, నేను ఏసీ కారులో స్టేజీ మీదకి వస్తాననేవాడు ఎప్పుడు నాయకుడు కాలేడు. మోషే ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించాడు. ఆయన ఉద్దేశం అదే, ఇశ్రాయేలు ప్రజలతో క్రీస్తు విషయమైన నింద
గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ పడుకుంటే ఆయన అక్కడే పడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత కష్టములో ఉంటే తను కూడా అదే కష్టములో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ బాధ అయితే పడ్డారో తను కూడా అదే బాధపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు దాహము కొరకు, నీళ్ల కొరకు అల్లాడిపోయినప్పుడు మోషే కూడా దాహం కొరకు ఎదురు చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆహారము లేనప్పుడు, ఆ ఆహారము లేని ఆకలితో అలమటిస్తున్న సందర్భంలో ఆ నాయకుడైన మోషే కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ తనే స్పెషల్గా వారి మధ్య ఉన్నవాడు కాదు. నాయకునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఒక నాయకుడు అనబడిన వాడు, లీడర్ అనబడిన వాడు ప్రజలతో ఉండాలి, ప్రజలలో ఉండాలి, ప్రజల కష్టాలలో ఉండాలి. అది మోషేలో మనం గొప్ప నాయకుడిగా, మనం ప్రపంచ చరిత్రలో మోషే కంటే మించిన నాయకుడు లేడు అని చెప్పాలి. 40 సంవత్సరాలండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో అరణ్య ప్రయాణం చేశాడండి మోషే. అందుకని ఈజ్ ఎ గుడ్ లీడర్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు. ఇండియా, ఈ భూలోక చరిత్రలో, ఈ భూమి మీద మానవ జాతిలో గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మోషేని మించిన నాయకుడు, మరియు మోషేకు సరిపోల్చగలిగిన నాయకుడు మరి ఒకడు లేడు. అటువంటి గొప్ప నాయకుడు మోషే అనగానే మనం రాసుకోవాల్సింది కింద క్యాప్షన్లో, నాయకుడైన మోషే. నాయకుడైన మోషే కాదు, మోషేని గురించి మరికొన్ని మాటలు దైవజనుడైన మోషే అనే మాట కూడా ఉందా లేదా? మీరు తర్వాత చూడండి, దైవజనుడైన మోషే అని ఉంది. ఇంకా మోషేని గురించి దేవుడు కొన్ని, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. మీరు ఇంకొకటి చెప్పండి, మిక్కిలి సాత్వికుడు మోషే. ఇవన్నీ మోషేని గురించి రాయబడ్డాయి. అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. నాయకుడు ఎలాగుండాలి అంటే నమ్మకంగా ఉండాలి. నాయకుడు ఎలాగుండాలి అంటే సాత్వికత్వంలో ఉండాలి. ఇంకా నాయకుడు ఎలాగుండాలి అంటే ప్రజలలో కలిసి ఉండేవాడుగా ఉండాలి. తను తాను ప్రత్యేకపరుచుకునేవాడు ఎప్పుడు నాయకుడు కాలేడు. అందుకే మోషే ఒక గొప్ప నాయకుడిగా మనం ఇక్కడ మోషేను చూస్తూ ఉన్నాం. మోషేను గురించి కొన్ని సంగతులు మనం చదువుకున్న దాంట్లోనే 2-3 సంగతులు మనం ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం రండి. మోషేను గురించి 23వ వచనం నుండి 27వ వచనం, కేవలం 4 వచనాలు కదండి. 4, 23, 24, 25, 26, 24, 25, 26 కలిసి ఉన్నాయి. మొత్తం 4 లేక 5 వచనాలు మాత్రమే మోషేను గురించి విశ్వాస వీరుల పట్టిలో ఉంది. ఆ తర్వాత నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, పాత నిబంధన, క్రొత్త నిబంధన, అనేక గ్రంథాల్లో అనేక చోట్ల మోషే ప్రస్తావన మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో మోషే యొక్క స్థితి మనం చూద్దాం. చూడండి 23వ వచనం, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఆగండి, ఎందుకు ఈ పరిస్థితి మోషేకు వచ్చింది? మనకు లేదే ఈ పరిస్థితి కదా. ఇప్పుడు అక్కడ మోషే దగ్గర మనము అనే మాట పెట్టుకొని చదవండి. మనము పుట్టినప్పుడు ఉందా అలాంటి పరిస్థితి మనకి? మనం పుట్టినప్పుడు, మోషే పుట్టినప్పటికీ మనం పుట్టినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మోషే పుట్టినప్పుడు ఏం జరిగిందంట? 3 మాసములను దాచిపెట్టిరి అనే మాట, మన తల్లిదండ్రులు బిడ్డను దాచిపెట్టాల్సిన పరిస్థితి ఉంది మోషే పుట్టినప్పుడు. మోషే పుట్టినప్పుడు ఆ రాజ్యములో ఉన్న పరిస్థితి ఏంటంటే, తల్లిదండ్రులు వారికి పుట్టిన ఆ దివ్య సుందరుడుగా ఒక కుమారుడు కలిగితే ఆ కుమారుణ్ణి అందరినీ పిలిచి కదండి, మాకు దేవుడు కుమారుడిని అనుగ్రహించారని స్తుతికుడికి పెట్టడానికి కానీ, ఇదిగో మా కుమారుడికి కదండి అన్నప్రాసన చేస్తున్నామని ప్రజలను పిలవడానికి కానీ, మా కుమారునికి పేరు పెడుతున్నామని కానీ వారు ఫంక్షన్ చేసే పరిస్థితులు లేవు. మోషే పుట్టినప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మనం పుట్టినప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకు అలాంటి పరిస్థితి ఉంది? కారణం ఏంటి? మోషే పుట్టినప్పుడు ఎందుకు అలాంటి సిచ్యుయేషన్, దాచిపెట్టబడవలసిన పరిస్థితి ఎందుకు ఉంది అంటే, రాజాజ్ఞ కదండి, మోషే పుట్టుకకు వ్యతిరేకంగా ఉంది రాజాజ్ఞ. మోషే పుట్టుకకు రాజాజ్ఞ అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ఉంది. ఏమిటి ఆ రోజున్న రాజాజ్ఞ అంటే కదండి, మగపిల్లవాళ్ళు కట్టడానికి వీలు లేదు, మగపిల్లవాళ్ళకి జన్మనివ్వడానికి వీలు లేదు. ఎవరైనా మగపిల్లలకు జన్మనిస్తే వారిని పురిట్లోనే చంపివేయాలని రాజాజ్ఞ ఉంది.
ఎవరి మగపిల్లలు? అక్కడ ఐగుప్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు. ఈ రాజాజ్ఞ ఎవరి కొరకు? ఓన్లీ ఫర్ ఇశ్రాయేలీల కొరకే. ఇది హెబ్రీయుల కొరకే. యూదులు అనబడిన, ఇశ్రాయేలీలు అనబడిన, హెబ్రీయులు అని పిలువబడుతున్న ఆ జనాంగం కొరకే ఈ ఆజ్ఞ. అందరి కుటుంబాల్లో కాదు చంపబడాల్సింది. కేవలము ఇశ్రాయేలీల కుటుంబాల్లో, ఈ 12 గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులోకి వెళ్ళి నివాసం చేస్తూ ఉండగా, వారు ఐగుప్తులో వారి సంఖ్య విస్తరిస్తూ వచ్చింది. వారి యొక్క యూదుల యొక్క సంఖ్య లేదా ఇశ్రాయేలీల సంఖ్య విస్తరించి అమితంగా పెరిగింది. పెరిగినప్పుడు ఫరో రాజుకు ఒక భయం కలిగింది. ఇశ్రాయేలీయులు మనకంటే వారు ఎక్కడ ఉన్నా వర్ధిల్లుతారు. దేవుని పిల్లలు దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. వారు వర్ధిల్లుతూ ఉన్నారు. వారి వర్ధిల్లే విధానం చూసినప్పుడు అసూయ కలిగింది, భయం వచ్చింది. ఏంటి తనకు వచ్చిన భయం అంటే, ఐగుప్తీయుల కంటే వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. సంఖ్య పెరిగిపోతుంది. ఎంతగా పెరుగుతుంది? మనకంటే ఎక్కువ అయ్యేటట్టుగా ఉన్నారు. ఎక్కువైతే బలం పెరుగుద్దా పెరగదా? ఎలా వచ్చారు వీళ్ళు? బానిసలకేం రాలా వీళ్ళు. ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చేసారు. ముందు యోసేపు వచ్చాడు, యోసేపు తర్వాత యాకోబు అన్నలు కూడా వచ్చారు. అలాగూ వచ్చి ఐగుప్తులో స్థిరపడి విస్తరించారు. ఆఖరికి ఐగుప్తీయులకు ఏమయ్యారు? వీళ్ళు బానిసలుగా చూడడం మొదలుపెట్టారు. వీళ్ళని బానిసలుగా పరిగణిస్తున్నారు, బానిసలుగా చూడబడుతూ ఉన్నారు, వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తూ వృద్ధి చెందుతూ ఉండగా వెంటనే రాజాజ్ఞ వచ్చింది. ఏమని? ఆడపిల్లలతో ఇబ్బంది ఏమీ లేదు, కానీ మగపిల్లలు పుడితే మాత్రం చంపేయమని నర్సులకు ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు దాని ప్రకారం జరుగుతూ ఉండగా ఏం జరుగుద్ది? వాళ్ళ ఉద్దేశం చిన్నగా వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది. వాళ్ళు ఎక్కువైతే ఒకవేళ మన మీద తిరుగుబాటు చేస్తారేమో భవిష్యత్తులో అనే ఆలోచనతో ఆ రాజాజ్ఞ ఉన్న దినాల్లో పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, మోషే పుట్టినప్పుడు ఆ పరిస్థితులు అలాగ ఉండడానికి కారణం ఏంటి? మోషే ఏ ఇంట్లో పుట్టాడు? అదన్నా చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పాను నేను, మళ్ళీ ఇశ్రాయేలు అంటారు. బానిస ఇంట పుట్టాడు మోషే. ఏ ఇంట పుట్టాడు? అది గుర్తుపెట్టుకోవాలి. 23వ వచనం చదివినప్పుడు మోషే ఏ ఇంట పుట్టాడు? బానిస ఇంట పుట్టాడు. బానిస ఇంట పుట్టాడు. ఆ తర్వాత 24వ వచనప్పుడు చూడండి, 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇప్పుడు 23వ వచనం చదివినప్పుడు ఏ మోషే కనపడతాడు మనకు? బానిస ఇంట పుట్టిన మోషే, బానిసగా ఉన్న మోషే కనపడుతున్నాడు. ఈ బానిసత్వం, బానిస కుటుంబంలో పుట్టాడు. ఐగుప్తీయులు పరిపాలన చేస్తున్నారు. ఐగుప్తు దేశం అది. వీళ్ళు వలస వెళ్ళారు, అక్కడ బానిసలైపోయారు. ఆ బానిస ఇంట పుట్టాడు అన్న సంగతి 23వ వచనం మన జ్ఞాపకం చేస్తుంది. తర్వాత 24వ వచనం, 25, 26 కలిసి ఉన్నాయి. ఈ 3 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మోషే ఏ ఇంట్లో ఉన్నట్టు ఉంది? ఎవరి కుమారుడిగా ప్రస్తావించబడ్డాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు. అంటే ఆల్రెడీ ఏమని పిలువబడుతున్నాడు? బానిస కుమారుడని కాదు పిలువబడుతుంది. 23వ వచనంలో బానిస కుటుంబంలో పుట్టాడు, బానిస పిల్లవాడుగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. 24వ వచనంలోకి వచ్చేలోకే
ఏ ఇంట ఉన్నాడు? బానిస ఇంట లేడు. ఎవరి ఇల్లు అది అండి? అది రాజు ఇల్లు. ఆ మాట చెప్పరే. ఇప్పుడు మోషే ఏ స్థానంలో ఉన్నాడు? యువరాజు. మోషే యువరాజుగా ఉన్నాడు. అంటే మోషే పుట్టింది బానిస ఇంట, పెరుగుతుంది ఎక్కడ చెప్పండి? రాజ కుటుంబంలో పెరుగుతున్నాడు. రాజు ఇంట పెరిగాడండి మోషే. బానిస ఇంట పుట్టాడు, తర్వాత రాజు ఇంట పెరిగాడు. రాజు ఇంట పెరిగాడు. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? 27వ వచనం, ఐగుప్తును విడిచిపోయాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఏ ఇల్లు వదిలిపెట్టాడు? రాజు ఇంటిని వదిలిపెట్టాడు. రాజు ఇంట పుట్టాడు, పెరిగాడు, రాజు ఇంటిని వదిలిపెట్టాడు. ఇప్పుడు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు మీకు తెలీదా? చెప్పండి. ఐగుప్తు నుండి పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఒంగోలు వెళ్ళాడా? ఏంది? ఎవరింటికి వెళ్ళాడు అది చెప్పండి. మామ ఇంటికి చేరాడు. మామ ఇంట్లో కష్టం ఉంటుందా, సుఖం ఉంటుందా? ఏం మమ్మల్ని అడిగితే మాకేం తెలుసు, ఉన్నోళ్ళకి తెలుసు. సహోదరులు మీరు చెప్పండి, మీరు ఉండేది వాళ్ళ ఇంట్లోనే కదా కదా సహోదరులు అంటే ఎవరో ఒకళ్ళే మామ ఇంట్లో ఉంటారు. చెప్పండి సహోదరులు చెప్పండి. మామ ఇంట్లో, మామ కావచ్చు, అత్త కావచ్చు. అత్త అంటేనే మీకు అది టెంపో వచ్చేది కదా. మామ అంటే టెంపో రాదు. అత్త అంటే ఇది చాలా కనెక్ట్ అవుతాయి మనకి. మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందా? చెప్పండి పోనీ. మన ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు. క్రొత్త వాతావరణం కదండి. ఇప్పుడు పెళ్ళి అయిపోగానే కదండి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? అత్తగారింటికి, మామగారింటికి వెళ్ళాలి. అదేందో నాకు అర్థం కాలేదు కానీ మామగారి ఇల్లు అనరు, అత్తగారింటికి వెళ్ళాలి కదండి. నాకు అది చాలాసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు చెప్పండి దాని అర్థం ఏంది? ఎవరన్నా అంటారా పెళ్ళి అయినాక అమ్మాయి మామగారింటికి వెళ్ళాలని? ఎవరన్నా అంటారా? ఎవ్వరు అనరు. ఏమంటారు? అత్తగారింటికి. అత్తగారింటికి వెళ్ళావా? అత్తగారింట్లో ఉంటున్నావా కదండి. ఎందుకు అంటారు చెప్పండి? మామగారులది పెత్తనం ఏమి ఉండదు, అత్తగారులదే పెత్తనం ఉంది. అందువల్ల ఆ నానుడు వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను నేను. మామూలుగా ఇల్లు ఎవరి పేరు మీద ఉంటుంది? సహజంగా భర్త పేరు మీదే ఉంటుంది. వాళ్ళ నాన్నోళ్ళు ఇల్లు అయ్యి ఉంటుంది. ఆడకి వెళ్తున్నా కూడా ఏమంటారు? అత్తగారింటికి అంటారు. ఎందుకు అంటే ఆడదంతా డామినేషన్ ఎవరిది ఉంటుంది? ఆది అత్తగారి ఇల్లు అయినప్పుడు మన ఇల్లు కూడా ఇంకొకళ్ళకి అత్తగారి ఇల్లే. అంటే ఏడైనా డామినేషను వాళ్ళదే. ఇక్కడ కూడా ఫరో కుమారుడు అనిపించుకొనుటకు ఇష్టపడలేదండి. అంటే క్షమించండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలుస్తున్నారంట. ఫరో మనవడు అంటలేదు. ఎందుకు అంటే డైరెక్ట్గా ఫరోకు మనవడు కాదు ఇతను. తన కుమార్తె ఏం చేసింది? ఇతన్ని పెంచుకోవడానికి ఇష్టపడింది. కాబట్టి దత్తు తీసుకొని పెంచుకున్నట్టుగా పెంచుకుంటుంది. ఇక ఎవరు వారసులు లేరు. ఫరో తర్వాత ఆ సింహాసనం మీదకు ఎక్కేవాడు ఎవరు? మోషే. కాబట్టి తను పెరిగింది ఎక్కడ అంటే రాజు ఇంట పెరిగాడు. రాజు ఇంట పెరిగాడు, సకల భోగ భాగ్యాల మధ్య పెరిగాడు. ఆ తర్వాత ఏ ఇంటికి వెళ్ళాడంట? మామ ఇంటికి వెళ్ళాడు. మామ ఇంట్లో శ్రమ అనుభవించాడు. మామ ఇంట్లో కష్టాలు అనుభవించాడు. మామ ఇంట్లో అవమానాలు అనుభవించాడు. ఒక ఇంటి కోడల్ని మనం పిలిచి, అమ్మ ఎవరికి చెప్పలే, పెళ్ళైన కాడ నుంచి మీ ఇంట్లో మీ అత్త మామలు నిన్ను ఎంత బాగా చూసుకున్నారో చెప్పంటే ఏ 2-3 పాయింట్లు చెప్పగలదు. నిన్ను ఎట్ట ఇబ్బంది పెట్టారో చెప్పంటే ఎప్పుడు వచ్చినప్పుడల్లా చెబుతానే ఉంటారు. ఇక ఆగదు అది, అన్నీ చెప్పగలరు. మామ ఇంట్లో స్వాతంత్ర్యం ఉండదు.
ఇది నా ఇల్లు అనే అనుభవం ఉండదు. అవమానాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శ్రమ ఉంటుంది. కాబట్టి మోషే మామ ఇంట పెరిగాడు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక, అక్కడే లేడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ఎక్కడికి వచ్చాడు? దేవుని ఇంటికి వచ్చాడు. దేవుని ఇంట ఏం చేశాడు ఇప్పుడు చెప్దాం. బానిస ఇంట పుట్టాడు, రాజు ఇంట పెరిగాడు, మామ ఇంట మందను కాశాడు కదా, మామ ఇంట మందను కాశాడు. దేవుని ఇంట ఏం చేశాడు? నమ్మకముగా ఉన్నాడు కాదు, ఏం చేశాడని అడుగుతున్నా. దేవుని ఇంటిలో ఏం చేశాడు? సేవ చేశాడు. దేవుని ఇంటిలో సేవ చేశాడు. ఈ 3 అనుభవాలు ఒక విశ్వాసి జీవితము యొక్క చిత్రపటం. ఒక రక్షించబడిన విశ్వాసి బానిసత్వములోనే ఉన్నాడు. రక్షించబడక ముందు ఆ విశ్వాసి బానిసత్వంలో ఉన్నాడు. ఎటువంటి బానిసత్వం అంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. బానిసత్వం అంటే దాసత్వం, దాసులుగా ఉండడం. మొదటి వచనం చూడండి, 1:1. యేసుక్రీస్తు దాసుడును అన్నాడు. యేసుక్రీస్తు దాసుడయ్యాడు అన్నాడు. ఒకప్పుడు పాపమునకు దాసుడు. ఒకప్పుడు పౌలు పాపమునకు దాసుడు. పాపులలో ఏం పాప అంటే ఆయన? పాపులలో ప్రధాన పాపిని నేను. పాపుల జాబితాలో ఆదాము మొదలుకొని చివరి మానవుడి వరకు లిస్టు తయారు చేస్తే నా పేరు ఎక్కడ ఉంటుంది? మొదట వరుసలో ఉంటుంది. మొదట ఉంటుంది నా పేరు. ప్రధానుడను నేను అన్నాడు. ఒకప్పుడు పాపమునకు దాసుడుగా ఉన్న అపోస్తలుడైన పౌలు ఇప్పుడు ఎవరికి దాసుడయ్యాడంట? యేసుక్రీస్తు దాసుడును అన్నాడు. అవును, బానిస ఇంట మనం పుట్టాం. పాపమునకు దాస్యమునకు లోబడిన వారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 అంటాడు కదా. మనకు పుట్టుకను గురించి అక్కడ కనబడుతుంది చూడండి. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరు వాళ్ళు? ఏ దాస్యం అది? మరణ దాసత్వం అన్నాడు. మరణం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ మరణం అనే దాసత్వములో ఉన్న మనమే ఈ మొదటి బానిస ఇంట మోషే పుట్టాడు అనే దాంట్లో అక్కడ మనమే ఆ బానిస ఇంట పుట్టిన వారం మనమే. బానిస ఇంట పుట్టాడు, పుట్టి అలాగే పెరుగుతూ లేదు, అలాగే జీవించలేదు. బానిస ఇంటిలో పుట్టిన ప్రతివాడు ఆలోచించాలి. మోషే ఏం చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. బానిస ఇంట పుట్టిన మోషే ఏం చేశాడంట? చదవండి. బానిస ఇంట్లో నుంచి ఆ బానిస ఇల్లు ఎలాగుంది మోషేకి?
అక్కడ వాటిని ఏమంటారు, 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి మోషేకి. ఇక్కడ పుట్టింది బానిస అయింటే బట్ పెరుగుతుంది ఎక్కడ? ఆ ఫెసిలిటీ ఉంది మోషేకి. ఏ ఐగుప్తీయులకు లేనటువంటి ప్రత్యేకమైన ఫెసిలిటీ ఏంటంటే మోషేకి, ఐగుప్తీయులందరూ బానిసలే, మోషే కూడా బానిసంట పుట్టినవాడే, బానిసే లెక్కకి. కానీ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడు. ఆ బానిస బ్రతుకులో స్వేచ్ఛ అనేది ఉంది. చూడడానికి ఎవరైనా అడిగితే ఏమంటారు, ఇతన్ని బానిస ఇంట పుట్టాడు, హెబ్రీయుడే. తెలుసా తెలియదా? ఫరో కుమార్తెకు తెలుసా తెలియదా? చూడంగానే చెప్పిందండి. జమ్ముపేటలో ఉన్నప్పుడే ఒకళ్ళు చెప్పలా ఏమికి, అమ్మమ్మ నువ్వు పొరపాటు పడుతున్నావు, ఈ పిల్లోడు వాళ్ళ పిల్లోడు, నువ్వు పెంచుకుంటానంటావు ఏంది, మన ఇంట్లోకి రావాల్సిన పిల్లోడు కాదని చెప్పాను ఎవరన్నా. ఇతడు హెబ్రీ పిల్లవాడు అని అంది. మోషే ఆ జమ్ముపేటలో దొరికినప్పుడే ఎవరు చెప్పలా, ఇతడు హెబ్రీయుల పిల్లవాడని కనిపెట్టగలిగింది. ఇంటికి తీసుకొని వస్తే వాళ్ళ నాన్న ఎవరమ్మా ఈ పిల్లోడు అని అడగకుండా ఉంటాడా? ఎవరో పిల్లోడు తిరుగుతున్నాడు ఇంట్లో అనుకుంటాడా? ఎంక్వైరీ చేయకుండా ఉంటాడా? చేస్తే ఏమని తేలింది? నా ఆజ్ఞకు భిన్నంగా ఎవరు ప్రవర్తించారు? నా కుమార్తె. నా ఆజ్ఞను భిన్నంగా నా కుమార్తె ప్రవర్తించింది. ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటుంది. కుమార్తె మీద ఉన్న ప్రేమ కొద్దీ తన ఇష్టాన్ని కాదనలేకపోయాడు ఫరో. తను కూడా అంగీకరించాల్సి వచ్చింది. బానిస ఇంట పుట్టినవాడన్న సంగతి వాళ్ళకి తెలుసు. తెలిసిన రాజ ఇంట పెరుగుతున్నాడు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు. మిగతా హెబ్రీయులంతా బానిసలుగా ఎట్టి చాకరీ చేస్తుంటే మోషే మాత్రం స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను గురించి అదే హెబ్రీ పత్రికలో ఏమని రాయబడింది చూడండి. ఐగుప్తును ఎందుకు విడిచిపోయాడు, అది మనకు కావాలి. చదవండి, 26వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించి బానిస ఇంటిలో పుట్టినా, బానిసగానే పెరుగుతున్నా, తనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నప్పటికీ విచ్చలవిడిగా డబ్బు చేతిలో ఉంది, యువరాజుగా ఉన్నాడు, తను ఏది కావాలనుకుంటే అది చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నాడు, తనకు ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అలాగూ జీవిస్తూ ఉండగా ఏం చేశాడు? యోచించాడు, ఆలోచన చేశాడు. బానిసంట పుట్టాడు ఒకప్పుడు. తన పుట్టుకేమో బానిస పుట్టుక, జీవిస్తుందేమో రాజకుటుంబంలో. పోనీలే, బానిస ఇంట్లో పుట్టినా మా వాళ్ళందరూ బానిసలుగా బతుకుతున్నా, నేను మాత్రం ఈ రాజకుటుంబంలో దర్జాగా బ్రతుకుతున్నాను అని సంతోషించిన వాడు కాదు, అని ఆనందించిన వాడు కాదు. ఎందుకు అంటే ఆ అధికారాన్ని, ఆ రాజకుటుంబాన్ని ఏమని భావించాడు? పాపభోగము అన్నాడు కదా. ఎంతకాలం? దానికి ఒక పేరు పెట్టాడు, అల్పకాల పాపభోగం. అల్పకాలం అంటే కొంచెము కాలం. అది మన జీవితం కావచ్చు. మనం జీవిస్తున్న జీవితం కొంచెము కాలం జీవితం. అది కూడా దేంట్లో జీవిస్తున్నాం చెప్పండి? పాపభోగమే. మన వైభోగం అంతా పాపభోగమే. ఇది దీనివల్ల నాకు వచ్చే పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు అని యోచించాడు. ఈ ఐగుప్తు రాజ్య సింహాసనం మీద కూర్చుంటే నేను ఇంకా భ్రష్టుణ్ణైపోతాను, ఇదంతా పాపము, ఈ ఐగుప్తు జీవితమే పాపం అన్న సంగతి అర్థమైంది. అయ్యో మా పితరుడు యోసేపు వచ్చాడు,
ఇక్కడ స్థిరపడ్డాడు. తర్వాత మా పితరులందరూ ఒకరి తర్వాత వచ్చారు. ఇక్కడ హెబ్రీయుల సంఖ్య విస్తరించింది. ఈ బానిసత్వం ఎక్కడికి తీసుకెళ్ళింది? పాపములోకి తీసుకువెళ్ళింది. ఈ రాజకుటుంబంలో ఉన్నప్పటికీ కూడా అది అల్పకాల పాపభోగ నిలయంగా ఆలోచన చేశాడు. ఇక్కడ నేను ఉండకూడదనుకున్నాడు అని ఏం చేశాడు? యోచించాడు, ఆలోచన చేశాడు. ఇది నాలో అనేక మంది యవన బిడ్డలు ఆలోచన చేయవలసిన అవసరత ఉందండి. యవన జీవితంలో ఉన్నాం, అల్పకాలము పాపభోగం అనుభవిస్తూ యోచన లేకుండా, ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా ఈ యవన కాలమే జీవితం అంతా ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులే ముందు కూడా ఉంటాయి అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ముందు ఉండకపోవచ్చు. భిన్నమైన పరిస్థితులు గుండా వెళ్ళే పరిస్థితులు రావచ్చు. ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు 2 సడన్గా చనిపోయారు అనుకోండి, ఏమవుతారు వాళ్ళు ఏమంటారు చెప్పండి? అనాథలు అంటారు. ఇక వాళ్ళది ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, ఏమైపోద్ది జీవితం? వాళ్ళది ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అవుతూ వస్తుంది. అప్పుడప్పుడు అనుకుంటాం, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మోళ్ళు బతికుంటే ఈ పిల్లల్ని ఎంత బాగా చదివించేవాళ్ళు, అయ్యో వాళ్ళు అకాలంగా చిన్నప్పుడే చనిపోయినందువల్ల ఈరోజు ఇంత దుస్థితిలో ఉన్నారు అని మనం అనుకున్న కుటుంబాలు మనకు తెలియదా? కొన్ని పరిస్థితులు వేగంగా మారిపోతాయి, ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతాయి. ఆ మారిపోకముందే, పబ్లిక్ అవ్వకముందే, ఏది మోషే బ్యాక్గ్రౌండ్, బానిస బ్రతుకు, బానిస పిల్లవాడితను అనేది రాజ్యమంతా తెలియకముందే సరైన టైంలో ఆలోచన చేశాడు, యోచించాడు. ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి, 11వ వచనములో. 26వ వచనం సగంలో చూడండి. అది ఎంచుకోవడానికి ముందు ఏం చేశాడు? అనుభవించుట మేలని యోచించి, ఆలోచన. నేటి దినాల్లో ఆలోచన లేకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. రక్షణ గురించి ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉన్నదే రాజవైభోగం అనుకుంటున్నారు. ఇది కాదు, నా రాజ్యం ఇది కాదన్న సంగతి అర్థమైంది మోషేకి. అదేంటయ్యా అలాగంటావు? నువ్వే కదా సింహాసనం, ఫరో తర్వాత నువ్వే. నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుకయ్యా అంటే ఇది అల్పకాల పాప. తనకున్న ఫెసిలిటీస్, తనకున్న ఆస్తి, తనకున్న ధనము, ఐశ్వర్యం, సింహాసనం అన్నిటినీ వదిలేశాడు. ఇవి నన్ను నాశనానికి తీసుకువెళ్తాయి. యోచన చేశాడు, యోచించాడు. ఎంతమంది ఈరోజు ఆలోచన చేస్తున్నాం? రక్షించబడకుండా ఉన్న వారి గురించి నేను అంటున్నాను. యోచన ఉందా మీకు అసలు? ఇంకా రక్షించబడకపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎంతమంది కళ్ళ ఎదురుగా బైక్ యాక్సిడెంట్లో యవనస్తులు చనిపోతున్న రోజులు మనం చూస్తున్నాం. ఎంతమంది యవనస్తులు చనిపోతున్నారు. అల్పకాలమే మన జీవితం, అది కూడా పాపభోగమే. ఈ లోకములో దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తున్న జీవితం అంతా పాపమే. అది గ్రహించాడు కదండి. పెద్దవాడైనప్పుడు యోచించాడు. పెద్దవాడైనప్పుడు యోచించాలి. చిన్నపిల్లలకు తెలియదు. యుక్త వయసు వచ్చింది. వయసు వచ్చినప్పుడు నీవు యోచన చేయాలి. నువ్వు పెద్దవాడవుతున్నావు. పుట్టిన పిల్లవాడిలాగా ఉండలేదు. యవన కాలంలోకి వచ్చావంటే నువ్వు పెద్దవాడైనట్టు. పెద్దవాడైనప్పుడు ఏం చేశాడంట మోషే? యోచించాడు. యోచించి ఏం చేశాడు? ఇప్పుడు 24వ వచనం చదవండి.
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ముందు యోచించాడు. అది ఇక్కడ ఆ క్రమంలో కింద ఉండొచ్చు యోచించనేది, బట్ యోచించినాకే ఎంచుకుంటారు ఎవరైనా, అంతే కదా. ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో అలాగ వచ్చింది. అది ఫస్ట్ యోచన చేశాడు, ఆలోచించాడు, తర్వాత ఏం చేశాడు? ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎంచుకున్నాడు అంటే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏది బెస్ట్? రెండు ఎదురుగా పెట్టుకున్నాడు. ఒక పక్కేమో ఏంటిది చెప్పండి, ఉంది కదా, క్రీస్తు విషయమైన నింద. ఒక పక్క నింద కనబడుతుంది, రెండో పక్క అల్పకాల పాపభోగం. ఏది బెస్ట్ అని చూసుకున్నాడు. ఏది బెస్ట్గా కనబడింది మోషేకి చెప్పండి? నిందే మేలన్నాడు. పోదాను మామగారి ఇంటికి, ఎన్ని అవమానాలైనా పర్లేదు భరిస్తాను. అక్కడికి వెళ్ళంగల్లే ఏం పని చేయగలడు మోషే? గొర్రెలు కాయటానికి గొర్రెలు ఇచ్చాడు వాళ్ళ మామ, కాశాడు. గొర్రెలు కాస్తూ ఉండగా ఏమయ్యాడు? మందను కాస్తూ మందకు మాదిరి అయ్యాడండి. మందకు మాదిరి అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడయ్యాడు. ఆ మందను కాసే అనుభవం, మోషేలోని నాయకత్వపు లక్షణాలు బయటకు వచ్చాయి. ఎప్పుడైనా నింద వచ్చినప్పుడే మనలో ఉన్న క్వాలిటీ బయటకు వస్తుంది, అవునా? బంగారం పాతబడిపోయింది, ఏం చేస్తారు చెప్పండి సహోదరులు? అసలు బంగారం అనే మాట అని మీకు వెళ్ళి చూస్తేనే మీరు నవ్వుతూ ఉంటారు. ఎంత సంతోషం ఆ మాట కదా. బంగారం అనే మాట అనగానే మీ ముఖాల్లో ఎంత చిరునవ్వు కనపడుతుంది. ఆకలి కూడా మర్చిపోతున్నారు. బంగారం పాతబడిపోయింది, రంగు తగ్గిపోయింది, ఏం చేస్తారు చెప్పండి? అంటే ఇప్పుడు చెబితే మీ దగ్గర బంగారం ఉంటుందని తెలుసుద్దనే చెప్పండి, ఏం చేస్తారు? ఉన్నోళ్ళు ఏం చేస్తారు అది చెప్పండి. పోని అట్లా చెబుతారేమో. బంగారం షాపుకి తీసుకెళ్తాం. షాపుకి తీసుకెళ్ళి ఏం పెట్టమంటాం? మెరుగు పెట్టమంటాం. ఎలా పెడతారు వాళ్ళు? తీసుకెళ్ళి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కదా 2-3 పాయింట్లు పెంచి 4 రోజుల తర్వాత తీసుకెళ్ళి ఇస్తారా మనకి? మెరుగు పెట్టమంటే ఎలా పెడతారు? ఫ్రిడ్జ్లో పెడతారా? నీకు అగ్నిలో వేస్తారా? అగ్ని వంటి శ్రమల గుండా, అగ్ని వంటి పరిస్థితుల గుండా వెళితేనే బంగారం ఏమొస్తుంది? మెరుగుపడుతుంది. బంగారంలో ఉన్న ఛాయ బయటకు వస్తుంది, దాని లక్షణాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మోషే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు నింద అనుభవించడమే నాకు మేలు అనుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు కొరకు నింద అనుభవించడం ప్రారంభించాడో, మందను కాయటం ప్రారంభించాడో, మందను కాస్తూ ఉండగా మోషే ఏమయ్యాడు చెప్పాలి మీరు? మొదటి రోజు మందను కాయటానికి వెళ్ళాడు. ఫస్ట్ రోజు ఆ రోజే గొర్రెలు ఇచ్చి కర్ర ఇచ్చాడు చేతికొళ్ళ మావ, అవి తోలుకుంటా వెళ్ళాడు. ఇక ఆఖరి రోజు, ఇంకా ఆ రోజు రిటైర్మెంట్ అనమాట. ఆ రోజు ఈ లోపల ఏమొచ్చింది మోషేకి అది చెప్పాలి నాకు. ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా చివరి రోజు. దేవుడు ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడు మోషేకి. ఏం సర్టిఫికేట్ అది? సో రేపు స్కూల్ మారుతారు, కాలేజీ మారుతారు, కాండక్ట్ సర్టిఫికేట్ అడగరా పోయి కాలేజీలో తెచ్చుకుంటారు లేదా? అలాగే ఇప్పుడు మందను కాయటం అయిపోయింది. కొన్ని సంవత్సరాలు మందను కాశాడు. మోషే ఇంకా నువ్వు బయలుదేరు. హోరేబు యొద్ద మోషేను మండుచున్న అగ్ని పొదలో కదా దేవుడు ఏమన్నాడు? మోషే నేను నిన్ను ఐగుప్తుకి, మరి మంద సంగతి వదిలేవయ్యా, నేను నిన్ను ఐగుప్తుకి వెళ్తాను, ఇంకొక మందను అప్పగించాలి నీకు అన్నాడు.
ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళబోతున్నాడు మోషే. ఈ మధ్యలో మందను కాశాడు, మామ ఇంట నిందలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు. ఇవన్నీ అనుభవించగా మోషేకి వచ్చిన బెనిఫిట్ ఏంటో చెప్పండి నాకు. ఇందాక చెప్పారు మీరు, ఓ సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. మోషేని ఇలా పిలిచి సర్టిఫికెట్ ఇచ్చాడు, తీసుకున్నాడు. ఆ సర్టిఫికెట్ మీద ఏముంది? విన్నర్సా, రన్నర్సా? చెప్పండి. లూజర్సా? మిక్కిలి అదండి. ఎక్కడొచ్చింది ఇది? బానిస ఇంట రాలేదు ఇది. ఈ తర్బీదు ఎక్కడొచ్చింది చెప్పండి? రాజు ఇంట రాలేదు. అక్కడ సకల విద్యలు అనుభవించాడు. ఆ విద్యలతో అసలు పనే రాల మోషేకి. ఎప్పుడన్నా ఆ విద్యలు చేశాడా? కానీ మామ ఇంట మందను మేసిన దగ్గర అయిన తర్బీదు మోషేని ఒక నాయకుడిని చేసింది. తర్వాత సాత్వికుడిని చేసింది. వచ్చేటప్పుడు కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు ఒకటి కదా. ఏది ఐగుప్తు నుంచి పారిపోయేటప్పుడు కూడా అక్కడ కూడా సర్టిఫికేట్ ఇచ్చే పంపించాడు కాంట్రాక్ట్. ఒక స్కూల్ నుంచి ఇంకో కాలేజీకో మారినప్పుడల్లా ఏమి తీసుకోవాలి మనం? కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా. మరి ఐగుప్తు నుంచి రిలీజ్ అయ్యి వచ్చేటప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు? సాత్వికుడా? 4 రోజుల కిందటే కదా కొట్టం ఒకడు ఏడబడ్డాడు. ఒకే దెబ్బకి అయిపోయాడు. ఒకే దెబ్బకి చంపి ఏం చేశాడు? ఇసుక తీసి పూడ్చిపెట్టేశాడు. సాత్వికుడా? ఎంత ఎమోషనల్ ఫెలో చూడండి, ఎంత ఉద్రేకపరుడో చూడండి, ఎంత మూర్ఖుడో చూడండి. అలాంటి వాడు మరలా ఐగుప్తుకు పోయేటప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు? మిక్కిలి సాత్వికుడు. ఎక్కడ వచ్చింది సాత్వికత్వం? రండి మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. నేను వచ్చిన చెప్పు 29వ వచనం. నేను 28 ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. సాత్వికత్వం నేర్చుకున్నాడు. అందుకే ప్రభు పై వచనంలో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా దగ్గర మీరు నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా? సాత్వికత్వం నేర్చుకోవచ్చు. మోషే మామ ఇంట ఉన్నాడు, మందను కాస్తూ ఉన్నాడు, సాత్వికుడయ్యాడు. శ్రమల గుండా వెళ్ళినప్పుడు, కష్టాల గుండా వెళ్ళినప్పుడు, అవమానాల గుండా వెళ్ళినప్పుడు ఎన్ని రకాల అవమానాలు అనుభవించాడో మోషే. నేను అనుకుంటాను యాకోబు మామ ఇంట్లో ఎన్ని అవమానాలు పడి ఉంటాడు, అన్ని అవమానాలు ఇక్కడ పడే ఉంటాడు. మామ ఇంట్లో బానిసగా పెరిగాడు. కానీ మోషే సాత్వికుడయ్యాడు. అగ్ని వంటి మహాశ్రమల వలన మనలో క్వాలిటీ బయటికి వస్తుంది. శ్రమలు తప్పించుకోవాలనుకోవద్దు. మనం శ్రమ గుండా మనం తీసుకువెళ్తాడు. ఇప్పుడు మామ ఇంటిలో ఇంకా ఏమి ఇచ్చాడు? ఇంకేమి ఇవ్వలేదా కదా? మందను కాశాడు అంటే మామ ఇంటికి చేరి కుటుంబాన్ని ఇవ్వలేదా? మోషే ఒక కుటుంబీకుడయ్యాడండి. మోషే ఒక కుటుంబీకుడయ్యాడు. ఎప్పుడైతే ఐగుప్తును విడిచిపెట్టాడో, అది అల్పకాల పాప భోగమన్న సంగతి అర్థమైందో, ఇక్కడ నేను ఉండకూడదని ఆలోచన చేసి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో, ఆ నిర్ణయం మోషేని సాత్వికుడిని చేసింది. మోషేకి దేవుడు కుటుంబాన్ని కూడా ఇచ్చాడు. ఒంటరిగా వెళ్ళాడు,
కుటుంబంతో వచ్చాడు. యాకోబు ఒంటరిగా వెళ్ళాడు, కుటుంబంతో వచ్చాడు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కూడా ప్రారంభమైంది. భౌతిక సంబంధ కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ఆలోచించి యవ్వన కాలములోనే ఆలోచించి ఎంచుకుంటే, ఆలోచించేసి దేవుని విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మన స్థితిగతులు మార్చగలిగిన వాడు, మన స్వభావాన్ని మార్చగలిగిన వాడు. నేను ఇలాంటి స్వభావం కలిగిన వాడిని, నేను దేవుని నమ్ముకొని దేవునిలో ఉండగలనా అనుకుంటే మనము ఆయన కాడి కిందకు వస్తున్నామన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన మనల్ని తర్బీదు చేస్తాడు, ఆయన మనలను సాత్వికులుగా చేస్తాడు. మనం అక్కడ ఇమిడిపోయేటట్టుగా, దేవుని కాడి కింద ఇమిడిపోయేటట్టుగా దేవుడు చేయగలడు. పరిశుద్ధాత్మ దేవునికి ఆ శక్తి ఉంది. అనేక మంది యవనస్తులు ఈ దినాలు సందేహపడుతుంది, దేవుని నమ్ముకోవడానికి మనం ఉండగలమా, మనం అలా చేయగలమా, నమ్మకంగా ఉండగలమని. మనం ఉండలేము. బానిస ఇంట పుట్టిన వాళ్ళం మనం. పాపమనే బానిస ఇంట పుట్టాం. ఈ లోకమనే వైభోగములో పెరుగుతున్న వాళ్ళం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ కఠినమైన కాడి కిందకు వస్తే అలా ఉండగలమా లేదనుకున్నాడు. కానీ మోషేని దేవుడు సరిదిద్దాడు. ఆ కాడి కిందకు వస్తే సాత్వికత, స్వభావం మారింది, పరిస్థితులు మారాయి, దేవుడు ఆశీర్వదించాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడని ఉంది చెప్పండి. మనమేం చదువుకున్నాం? అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించి ఎక్కడికి వచ్చాడు? అరణ్యములోకి వచ్చాడు. అది అరణ్యము, అది విశ్వాసి జీవితము యొక్క జీవితానికి సూచన. అవును, మనం అరణ్య ప్రయాణములో ఉన్నాం. రక్షించబడిన నాట నుండి మన అరణ్య ప్రయాణం ప్రారంభం. బాప్తిసం తీసుకోగానే ఏ ప్రయాణం ప్రారంభమైంది మంది? రండి కదండి, కొన్ని అక్కడక్కడ వింటా ఉన్నాం. రండి, మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి కదా. రండి, మీ కన్నీరు తొడవబడుతుంది. రండి, మీ రోగములు స్వస్థపరచబడతాయి. ఈ టైటిల్ కిందకి వెళ్తే ఉపయోగం ఏముండదు. రండి అరణ్యానికి. నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకోగానే ఏ జీవితం ప్రారంభమవుతుంది? కష్టాలు, కన్నీరు, ఇబ్బంది, అరణ్యములో ఆపదలు, భయము, రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళాల్సిన జీవితం. అందుకే సూచనగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిసం పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? సూచన అది. అలనాటి ఇశ్రాయేలీయులకే కాదు, బాప్తిసం తీసుకున్నాక అరణ్య అనుభవం ఉంది. ఆ అరణ్య అనుభవం గుండా వెళ్ళాలి. ఎక్కడికి? పాట ఒకటి ఉంది. ఏం పాట అది? సియోను పాటలు సంతోషముగా. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన పాటల పుస్తకం. రక్షకుండగు యేసే నడుపును రాని తనదు మాటవనము. నీరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. సియోను పాడుచు సియోను ప్రయాణం. అరణ్య ప్రయాణం అంటే సియోను ప్రయాణం. మారాను పోలిన చేదైన అనుభవాలు ఉండవచ్చు, కానీ మన దేవుడు సజీవుడు, తోడుగా ఉండే దేవుడు కదండి. ఆ మారాను పోలిన చేదైన స్థలాలు గుండా వెళ్ళినప్పుడు నీ రక్షకుండగు యేసే నడుపుతాడు. మారని తన మాట నమ్ము. మారా అనుభవంలో మారని మాట. అరణ్య ప్రయాణములో జీవితం ప్రారంభమైంది మోషేది. ఆ అరణ్య ప్రయాణము నుండి ఎక్కడికి వచ్చాడంట? అరణ్య ప్రయాణంలోకి వచ్చాడు. దాన్ని ఏమన్నాడు ఇక్కడ?
అరణ్య ప్రయాణం అయిపోగానే మోషే చనిపోయాడు. మరి సేవ ఎక్కడ చేశాడు చెప్పాలి. మోషే సేవ ఎక్కడ చేశాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఈ అరణ్య ప్రయాణమే చెప్పండి దేవుని ఇల్లు కదా. దేవుని ఇల్లు మనం మందిరంలో కూర్చొని ఉండొచ్చు, కొత్త మందిరం కట్టుకొని కొత్త మందిరంలో కూర్చున్నా మన జీవితాలు ఏంటి? అరణ్య ప్రయాణమే. ఈ అరణ్య ప్రయాణములో మనము దేవుని ఇంటిలోకి వచ్చినాక అరణ్య ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ అరణ్యము గుండా వెళ్ళాలి, మారాలాంటి అనుభవాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్ళాల్సిందే. ఈ శ్రమలలో, ఈ అరణ్య ప్రయాణములో మనము దేవుని ఇంటిలో ఉన్నాము అన్నది మర్చిపోకూడదు. ఆయన సంఘము, ఆయన ఇల్లు. ఒకరోజు ఈ అనుభవంలో నుండి మరి ఒక అనుభవంలోకి వెళ్తాం. అదే పరలోక అనుభవం. ఈ 4 కదండి. మోషే కుటుంబాన్ని ఇచ్చాడు మామ ఇంటిలో, దేవుని ఇంటిలో కుటుంబాన్ని చెప్పండి. ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు ఏం చేయాలి? దీవించాలి. కుటుంబాన్ని అందరికీ ఇస్తాడు, కొన్ని కుటుంబాలనే దీవిస్తాడు దేవుడు. ఇచ్చిన కుటుంబాన్ని దీవించాడు. కుటుంబం అంటే ఇక్కడ మోషే భార్యకు పుట్టిన సంతానం అని కాదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరా చెప్పండి ఆయన కుటుంబమే. ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలను దేవుడు దీవించాడు. ఇలా చెప్పుకుందామా? బానిస ఇంట పుట్టాడు, ఆలోచన చేశాడు. రాజు ఇంట పెరిగాడు, నిర్ణయం తీసుకున్నాడు. మామ ఇంట మందను కాచాడు, సాత్వికుడయ్యాడు, నాయకుడయ్యాడు. దేవుడు మోషేని నాయకుడిగా గుర్తించాడు. ఇవన్నీ జరిగాయి అక్కడ. అంత మాత్రమే కాదు, మోషే నువ్వు ఇక్కడుంటే ఎలాగో నీకు ఒక కుటుంబం ఉంది అక్కడ. ఐగుప్తులో ఉన్న నా ప్రజలే నీ కుటుంబం. వాళ్ళని నడిపించాలి. నీవు తండ్రిగా, నాయకుడిగా ఉండి నువ్వు నడిపించాలి. నేను నీకు తోడుగా ఉంటాను, రా. నీ కొరకు ఒక కుటుంబం ఉంది అక్కడ. ఆ కుటుంబం కొరకు జీవించయ్యా అని దేవుడు తీసుకొని వచ్చాడు. కుటుంబాన్ని ఇచ్చాడు, మందను ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఇశ్రాయేలు మందను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఇంట సేవ చేశాడు. బానిస ఇంట పుట్టాడు, రాజు ఇంట పెరిగాడు, మామ ఇంట మందను కాచాడు, దేవుని ఇంట సేవ చేశాడు. చివరిగా చనిపోయేటప్పుడు మరలా ఒకసారి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఉందా మన జీవితంలో ఈ సర్టిఫికేట్? ఉందా? దేవుడు మన గురించి ఇవ్వగలడా? మోషేని గురించి కొన్ని మాటలు ఆలోచన చేశాం. మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం. ప్రార్థన. బయటికి రావచ్చు వచ్చిన వారికి, అద్దెంకులో దూరం నుంచి వచ్చిన వారికి భోజనం